తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇంత క్రితమే టీవీలో చూశాను. కేటీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ తెలంగాణకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక విద్వేషపూరితమైనటువంటి లేదా అసూయతో కూడుకున్నటువంటి వారి మాట నుంచి నేను చూశాను. ఫ్యూచర్ లేనిది బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత తిరస్కరించబడ్డ తర్వాత అధికార దాహంతో మీరు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు చూడలేకపోవడం కళ్ళు లేని కబ్బోదులు మాత్రమే. పచ్చగండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కనపడదు. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చెందకూడదు. దాదాపు 1 కోటి మంది ప్రజలకు అంటే 1 కోటి కుటుంబాలకు సన్న బియ్యం అందుతా ఉన్నారు. ఇది కదా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల బతుకును మార్చడానికి 5 లక్షల ఇండ్లు అంటే 5 లక్షల రూపాయల పేరుతోటి 25,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సమాజంలో సహభాగం ఉండేటువంటి నా అక్కలకు చెల్లెళ్లకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఇస్తా ఉన్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని. అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఆ రోజు మీరు బకాయిలు పెట్టినారు, కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలను ఫ్రీ ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెట్టిపోతే వాటి అన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ 500 రూపాయలతోటి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం. ఇది సమాజంలో ఉండేటువంటి మహిళల యొక్క ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మీరు గమనిస్తే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఇవి దేశ చరిత్రలో పట్టనే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడ్డటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్, మీరేమో కోళ్ల షెడ్లలో మిల్లలో పెట్టినటువంటి స్కూల్స్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కానీ మా ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గానికి ఖర్చు చేస్తూ లక్షలాది మంది తెలంగాణ పేద బిడ్డలకు ఇవాళ వరం కాబోతా ఉంది. ఇది దేశ చరిత్రలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక విద్యా పథకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. అదేవిధంగా 75,000 ఉద్యోగాలు. మీ కాలంలో ఇంటికో ఉద్యోగం అంటది, మీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, మీ అక్కకు వచ్చింది, మీ చెల్లెకు వచ్చింది, మీ బావకు వచ్చింది, అందరికి వచ్చింది ఉద్యోగాలు. తెలంగాణ ప్రజల రక్తంతో తాగిన మీరు ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడటం ఇది ఎట్లుందంటే మరి 100 ఎలుకలు తిన్నటువంటి ఏదైతే పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగానే మనం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటాం. అంతేకాదు ఇవాళ 1 కోటి మంది మహిళల్ని ముఖ్యమంత్రి గారు కోటీశ్వరం చేయాలని ఒక సంకల్పంతో ఈ మహిళా సోదరి మండలకు మా తోబుట్టులని భావించి వాళ్ళందరికీ ఏ రకంగా అదేవిధంగా వారికి ఆర్థికంగా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించి వారందరికీ తోడ్పాటును అందిస్తూ ఉన్నాడు. అది కదా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దూరదృష్టికి అద్దం పడతా ఉంది.